अमित शाह साहब जो दिख रहे ही नहीं उनको। రామ మందిర విరాళాల చోరీ వ్యవహారం జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల చర్యకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకోవడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ను అవమానిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. आपके सरकार की वजह से ये सब भुगतना पड़ा, उसके कारण बीजेपी सरकार है, मोदी जी है, सबसे बड़े हमारे होम मिनिस्टर है अमित शाह साहब जो दिख रहे ही नहीं उनको। मैं देख रहा हूं, नहीं तो बाकी के छोटे छोटे इश्यू में आके बार बार अपनी बात रखते हैं, हर तरफ घूमते हैं, तो किस तरफ क्यों नहीं घूम रहे मुझे मालूम नहीं। डरे हुए हाँ डरे हुए तो ये प्रधानमंत्री भी मुंह नहीं खोल रहे। ఈ రెండు అంశాలపై వాస్తవాలు వెలుగులోకి రావాలంటే పార్లమెంట్ ఉభయ సభలలోనూ చర్చ జరగాలని ఖర్గే డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే లోక్సభ రాజ్యసభలలో ప్రతిపక్ష సభ్యులు నిరసనలు తెలిపారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఖర్గే సభలో ఈ విషయాన్ని లేవనెత్తినప్పటికీ ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు సమర్పించిన విలువైన కానుకల దుర్వినియోగంపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయని ఖర్గే పేర్కొన్నారు. ఇది కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించిన విషయం. కేంద్ర ప్రభుత్వం ఈ ట్రస్ట్ను ఏర్పాటు చేసింది. స్వయంగా ప్రధాని మోదీ సభలో దీనిని ప్రకటించారని ఖర్గే అన్నారు. కేంద్ర ప్రభుత్వం ట్రస్టుకు 70 ఎకరాలకు పైగా భూమిని అప్పగించిందని, భూమి పూజ నుండి ప్రతిష్టాపన కార్యక్రమం వరకు ప్రతి ముఖ్యమైన సందర్భంలోనూ మోదీ స్వయంగా పాల్గొన్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్తు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కానుకల చోరీతో సహా వచ్చిన తీవ్రమైన ఆరోపణల విషయంలో ప్రధాని బాధ్యతలను తప్పించుకోలేరు. ఈడీ, సిబిఐ, ఆదాయపు పన్ను శాఖ ఇతర దర్యాప్తు సంస్థలు ఎక్కడ ఉన్నాయో ఆయన సభకు చెప్పాలి. శ్రీరాముని పేరుతో దోచుకునేవారు దేశం మొత్తానికి క్షమాపణ చెప్పాలి. దేశాన్ని తప్పుదోవ పట్టించడం మానేయాలని ఖర్గే అన్నారు. అనంతరం పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడిన ఖర్గే సభ సజావుగా సాగేందుకు మోదీ, షా సభకు రావాలని అన్నారు. ఉభయ సభలలోనూ చర్చకు అనుమతించాలని మేము రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్ను కోరుతున్నాము. రామమందిర విరాళాల చోరీ, విద్యార్థులపై జరిగిన దౌర్జన్యంపై చర్చ జరిగితే వాస్తవాలు అవే బయటకు వస్తాయి. కానీ ఏదో కారణం చేత ప్రభుత్వం భయాందోళనకు గురైనట్లు కనిపిస్తుందని ఖర్గే అభిప్రాయపడ్డారు. అంతేకాదు హోంమంత్రి అమిత్ షా కూడా సభకు రావడం లేదు. వారు భయపడుతున్నారు. ఇక్కడికి రాకపోవడం ద్వారా పార్లమెంట్ను అవమానించాలని అనుకుంటున్నారని ఖర్గే ఆరోపించారు. ఆ రెండు అంశాలపై సమాధానం డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు భవన ఆవరణలో నిరసనలు చేపట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. స్టైఫండ్ పెంపు, అల్లోపతి వైద్యులతో సమానమైన వేతనం, ఆర్థికపరమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా సుమారు 6,000 మంది ఆయుష్ వైద్యులు, హౌస్ సర్జన్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు నిన్నటి నుండి నిరవధిక సమ్మెను ప్రారంభించారు. ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బేగంపేటలోని నేచర్ క్యూర్ హాస్పిటల్, చార్మినార్లోని ప్రభుత్వ నిజామియా యునాని ఆసుపత్రి వద్ద నిరసనలు జరిగాయి. తమ సమస్యల పరిష్కారం కోసం గత 2 ఏళ్లలో ప్రభుత్వానికి 60కి పైగా వినతి పత్రాలు సమర్పించినట్లు చార్మినార్ వద్ద నిరసన తెలుపుతున్న ఒక విద్యార్థి తెలిపారు. జీవన వ్యయాల భారం వల్ల విద్యార్థులు తమ విధులపై దృష్టి పెట్టలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు. 2016 వరకు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి స్టైఫండ్ 15% పెంచేవారని, ఆ విధానాన్ని తిరిగి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2016 తర్వాత మా స్టైఫండ్ పెంపు ఎందుకు ఆగిపోయింది? ప్రభుత్వం తదనుగుణంగా పెంచి బకాయిలన్నింటినీ చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. ఆంధ్ర, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మాకు చెల్లించడానికి నిధులు ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఆంధ్రాకు చెందిన వైద్యులకు 60,000 స్టైఫండ్ లభిస్తుండగా మాకు మాత్రం 30,000 మాత్రమే లభిస్తుందని ఆయుష్ వైద్యులు విలేకరులతో అన్నారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజలకు తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.